మనలో ప్రతి ఒక్కరికి ఒక్కో వ్యక్తిత్వం ఉంటుంది. ఓ వ్యక్తి క్యారెక్టర్ను అనేక రకాలుగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తి ముఖం, కళ్ళు, చెవులు, ముక్కు, వేళ్లు మొదలైనవి ఆ వ్యక్తి స్వభావం, అలవాట్లు, రిలేషన్స్తో వ్యవహరించే విధానం గురించి అనేక విషయాలను తెలియజేస్తాయి. అయితే ఒక వ్యక్తి చిటికెన వేలు అతని గురించి ఆసక్తికరమైన లక్షణాలను వెల్లడిస్తుందని మీకు తెలుసా? అవును, ఒకరి చేతిపై ఉన్న గీతలు ఒకరి భవిష్యత్తు గురించి తెలియజేస్తున్నట్లే చిటికెన వేలు పరిమాణం ఒకరి క్యారెక్టర్ని తెలియజేస్తుంది. మీ చిటికెన వేలు మీ ఉంగరపు వేలుపైన ఉన్న రేఖకు పైన ఉంటే మీరు ఇతరులతో బాగా కలిసిపోలేరు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో కూడా మీరు మీ మనస్సు విప్పి మాట్లాడరు. ఎల్లప్పుడూ ఎవరిపట్ల అయినా నిజాయితీగా ఉంటారు. ఎల్లప్పుడూ ఇతరుల నుండి పక్కకు జరిగి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. దీనివల్ల చాలామంది మిమ్మల్ని అహంకారి అని తప్పుగా అపార్థం చేసుకునే ఛాన్స్ ఉంది. కాని మీ గురించి బాగా తెలిసిన వారికి మీరు ఎలా ఉంటారో తెలుసు. ఓవరాల్గా మిమ్మల్ని మీరు ఇతరులకు నిరూపించుకోవాలని అనుకోరు. మీ ఉంగరపు వేలు పైభాగం కంటే మీ చిటికెన వేలు పొడవుగా ఉంటే మీరు చాలా విశ్వాసపాత్రులు, చాలా సున్నితంగా ఉంటారు. మీకు బాయ్ఫ్రెండ్ లేదా గర్ల్ఫ్రెండ్ ఉంటే వారే మీకు ప్రపంచం అని అర్థం. మీ జీవితంలో వారికి ప్రాధాన్యత ఇస్తారు. వారితో లోతుగా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. ఎల్లప్పుడూ సంతోషకరమైన వ్యక్తిగా కనిపిస్తారు. జీవితంలో మీ పని, విద్య, కుటుంబం లేదా స్నేహితులు ఏదైనా మీరు విలువైనదని భావించే దేనికైనా పూర్తిగా అంకితం అయి ఉంటారు. ఈ రకమైన ఆలోచన మీరు అనుకున్నది సాధించడంలో సహాయపడుతుంది. మీరు సాధారణంగా ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లోనూ మీరు కూల్గా ఉంటారు. చిటికెన వేలు ఉంగరపు వేలుపై ఉన్న రేఖ కంటే తక్కువగా ఉంటే వారు ఉల్లాసమైన వ్యక్తులు. నెగటివిటీ వీరి దరిచేరదు. ఎవరి తప్పులను అయినా సులభంగా క్షమించగలరు, మర్చిపోతారు. ఏదో మనసులో పెట్టుకుని బయట ఏదో మాట్లాడే రకం కాదు. మనసులో ఏముందో అదే స్పష్టంగా మాట్లాడతారు. చాలా చురుకైన వ్యక్తిగా ఉంటారు. భాగస్వామితో లేదా ప్రియమైన వారితో వాగ్వాదం లేదా గొడవలు జరిగినప్పుడు వీరు చేసే మొదటి పని క్షమాపణ చెప్పడం. పరిచయం మీకు ఓదార్పునిస్తుంది, మీకు భద్రతాభావాన్ని ఇస్తుంది.